2025 మార్చ్ 29వ తేదీ శని గ్రహ మార్పు జరుగుతున్నది. అంటే 2025 మార్చ్ 29వ తేదీ వరకు కూడా శని గ్రహ కుంభరాశిలో సంచారం చేస్తూ మార్చ్ 29వ తేదీ తర్వాత అంటే 30వ తేదీ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు. ఏదైతే ఈ మీనరాశిలో సంచారం 2025 మార్చి మాసం నుంచి 2027 జూన్ వరకు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నారో, ఈ మీనరాశిలో శని సంచారం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ముఖ్యంగా ఒక 2 నిమిషాల పాటు మీకు కొద్దిగా శని గ్రహ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సోది అని ఎవరు అనుకోకండి. ఇది ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, వాస్తవాన్ని మీకు చెప్తే మీరు అర్థం చేసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది కాబట్టి చెప్తున్నాను. ముఖ్యంగా ఏళ్నాటి శని, అర్ధాష్టమ శని. అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు దాన్ని అర్ధాష్టమ శని అంటాము. పంచమ స్థానంలో శని వచ్చినప్పుడు దాన్ని పంచమ స్థానం అంటాం, పంచమ శని అంటాము. తర్వాత అష్టమ స్థానంలోకి శని వచ్చినప్పుడు దాన్ని అష్టమ శని అంటాము. సో ఇలా ఏళ్నాటి శని, అర్ధాష్టమ శని, పంచమ శని, అష్టమ శని. సో ఇవన్నీ కూడా మనకి ఇది వస్తుంది అనగానే చాలామందికి ఒక భయము, ఆందోళన ఏర్పడుతూ ఉంటుంది. అంటే ప్రతి మనిషిలో కూడా ఎలాంటి థాట్స్ వస్తున్నాయంటే, ఏ కష్టం వచ్చినా దానికి రీజన్ శనిదేవుడే అన్నట్టుగా భావిస్తున్నారు. అలా కాదండి. ఇక్కడ ముఖ్యంగా మీ స్వజాతకం, మీ జన్మ జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడా, శని బలహీనంగా ఉన్నాడా తెలుసుకోండి. శని బలిష్టంగా ఉన్నట్లు కనుకైతే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఉండవు, వ్యాపారంలో ఇబ్బందులు ఉండవు, సంఘంలో మీకంటూ ఒక గుర్తింపు, గౌరవం అనేది ఉంటున్నది. అదే శని బలహీనపడ్డప్పుడు ఆత్మవిశ్వాసం ఉండదు, ఉద్యోగంలో అభివృద్ధి ఉండదు. ఏ చిన్న పని చేసుకుంటూ చాలా కష్టపడుతూ శారీరకంగా కష్టపడాలి. శని బలహీనపడినప్పుడు శారీరకంగా కష్టపడేలా చేస్తాడు. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. మోసపోవడము, నష్టపోవడము, ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు, ఇవన్నీ కూడా శని బలహీనపడ్డప్పుడు పుట్టినప్పుడు ఉన్న వ్యక్తులకే ఉంటుంది. అలానే మనకి గోచారంలో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క స్థానానికి వచ్చినప్పుడు ఆ స్థానం మీద అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో శని వస్తున్నాడు. అంటే శని మనకి వృషభ రాశి వాళ్ళకి చాలా మంచి మార్పులు తీసుకొని వచ్చి ఇస్తాడు. అంటే శుభ ఫలితాలు ఇస్తాడు. బట్ ఆ శుభ ఫలితాలు ఇస్తాడు అని మనం చెప్పుకుంటున్నాము. బట్ కొంతమంది కొద్ది రోజులు అయిన తర్వాత మెసేజ్ చేస్తూ ఉంటారు, మీరు చెప్పినట్టే జరగట్లేదు అని. వై? బికాజ్ చూడండి, అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చాడో చూసుకోండి. శని భగవానుడు లాభస్థానంలో వస్తున్నాడు అంటే పూర్తిగా శుభం కాదు. పూర్తిగా శుభ ఫలితాలు ఇవ్వాలి, ఉద్యోగంలో అభివృద్ధి ఇవ్వాలి, వ్యాపారంలో అభివృద్ధి ఇవ్వాలి. శనికి సంబంధించిన బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో, కాంట్రాక్టర్స్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, స్క్రాప్ బిజినెస్ కావచ్చు, కోల్ బిజినెస్ కావచ్చు, స్టీలు బిజినెస్ కావచ్చు, ఇనుప బిజినెస్ కావచ్చు, ఇలాంటి బిజినెస్ చేస్తున్న వాళ్ళకి చూసుకోండి, అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోండి. అష్టకవర్గ బిందువులు ఎక్కువ ఇచ్చి ఉంటే 4, 5, 6 ఇచ్చి ఉంటే ఫెంటాస్టిక్గా ఉంటుంది. తర్వాత దశాభుక్తి మ్యాచ్ చేసుకోండి. చూడండి, ఇంకొకటి చెప్తున్నాను. శని గ్రహ పంచమ స్థానానికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు ఉంటాయి, చతుర్థానికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు ఉంటాయి, ఏనాటి శని సమయంలో ఒకలాగా ఫలితాలు ఉంటాయి. ఏనాటి శని సమయంలో కావచ్చు, అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు దేని మీద ఇన్వెస్ట్ చేయకుండా ఉన్న దాంట్లోనే వెళ్ళాలి. అలా మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా, లేదా ఉద్యోగంలో మార్పుల కోసం మీరు ప్రయత్నం చేసినా ఒడిదొడుకులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏళ్నాటి శని జరుగుతుంది అంటే ఉద్యోగ బదిలీలు చేయాలి అని థాట్ మీకు రాకుండా చూసుకోవాలి. ఉద్యోగం మార్పులు చేయకుండా ఉండాలి. దట్టు మీకు ఇక్కడ దశాభుక్తి ఏం జరుగుతుంది అది కూడా మీరు మ్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. దశాభుక్తి తర్వాత ఏళ్నాటి శని సమయంలో మీకు ఏ దశాభుక్తి జరుగుతున్నది ఇది కూడా మీరు చూసుకోవాలి. అష్టకవర్గ బిందువులు మ్యాచ్ చేసుకోండి. అప్పుడే మీకు అంటే ఈజీగా తెలుస్తుంది. తర్వాత చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి చతుర్థ స్థానానికి శని వస్తున్నాడు, అర్ధాష్టమ శని. అర్ధాష్టమ శని వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? సో మీరు ముందే ఇంటికి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇల్లు కట్టాలి, లేదా సైట్ కొనుగోలు చేయాలి, సైట్ అమ్మాలి, ఇవన్నీ కొద్దిగా మానుకోవాలి. అలా మానుకోకపోతే నష్టాలు తీసుకొచ్చి పెడతాడు అక్కడ. సో ఇది అండి. తర్వాత పంచమ శని అంటే ఏంటి?
పంచమ శని ఎలా ఉంటుంది? కష్టపడకుండా డబ్బులు ఈజీగా సంపాదించాలి అనే ఒక థాట్ క్రియేట్ చేసి మిమ్మల్ని అప్పుల పాలు చేసేస్తాడు. బెట్టింగ్‌లు కట్టడము, షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడము, సంతానం అంటే పంచమ స్థానం అంటే ఏంటి? షేర్ మార్కెట్టు, ఈ క్రియేటివ్ థాట్స్ అని అంటాం. మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది? అది మనం పంచమ స్థానం నుంచి చూస్తాము. తర్వాత కొంతమంది జెలసీగా ఫీల్ అవుతూ ఉంటారు. అది కూడా పంచమ స్థానమే ఇంపార్టెంట్. తర్వాత సంతానం విషయంలో కూడా అభివృద్ధి ఉందా? లేదా? సంతానం ద్వారా మనకి ప్రాఫిటబుల్‌గా ఉంటుందా? లేదా? దాన్ని కూడా పంచమ స్థానం నుంచి చూస్తాము. ఇలా పంచమ స్థానంలో శని వచ్చినప్పుడు కష్టపడకుండా, శారీరానికి ఏది ఇబ్బంది రాకుండా మనం కూర్చొని తినాలి అనే ఒక థాట్ పుట్టిస్తాడు. బెట్టింగ్‌లు, షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడము, 5,00,000 చేస్తే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే 10,00,000 వస్తుందంట. లేదా 25,000 రూపాయలు బెట్టింగ్ కడితే 50,000 వస్తుంది. 50,000 పాటు మనం కూర్చొని 5 నెలలు తినొచ్చు కదా! అన్నట్టుగా క్రియేట్ అవుతుంది అక్కడ. అందుకే మనము చూసుకొని మనం వెళ్ళాలి అండి. అక్కడ పంచమ స్థానంలో ఎన్ని అష్టకొర్గ బిందులు ఇచ్చాడు అది చూసుకోవాలి అండి. ఇవన్నీ మీకు చెప్తున్న ఉద్దేశ్యం ఏంటి అంటే అర్థమవ్వాలి. మీరు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని బాగుండాలి అనే ఒక ఉద్దేశ్యంతో చెప్పడం జరుగుతున్నది. ఇక మనము ద్వాదశ రాశిల వాళ్ళకి వెళ్ళే ప్రయత్నం చేద్దామండి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి 2025 మార్చ్ 29వ తేదీ వరకు కూడా శని మీ తృతీయ స్థానంలో అంటే కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. అయితే 2025 మార్చ్ 30వ తేదీ నుంచి ఆయన చతుర్థానికి వెళ్తున్నాడు. 2025 మార్చ్ 30వ తేదీ నుంచి 2027 జూన్ వరకు కూడా ఆయన చతుర్థ స్థానంలో అంటే మీ మీన రాశిలో చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు. అర్ధాష్టమ శని దోషం అని అంటాం. సామాన్యంగా చతుర్థ స్థానానికి శని వచ్చినప్పుడు మానసిక ప్రశాంతత లోపిస్తూ ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉండదు. ఎందువలన? ఇప్పుడున్న ఉద్యోగం చేంజ్ చేసి ఎక్కడో దూరపు ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం చేయవలసిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఆ ఎన్విరాన్మెంట్‌కి మీరు అడ్జస్ట్ అవ్వడానికి చాలా కష్టమవుతుంది. దాన్నే మానసిక ప్రశాంతత కోల్పోవడము. లేదా గృహ మార్పిడి. ఇంటి ఓనర్ వచ్చేసి మాకు ఇల్లు కావాలి, మీరు వేకెంట్ చేయండి అని చెప్తారు. మీరు ఆ గృహాన్ని వదిలి వేరే ఇంటికి వెళ్తారు. ఆ ఎన్విరాన్మెంట్‌కి అడ్జస్ట్ అవ్వాలంటే ఇలా మానసిక ప్రశాంతత ఉండదు. తర్వాత ఇంట్లో ఒకేసారి అందరికి బాలేకపోవడము, హెల్త్ రిలేటెడ్ డిస్టర్బెన్స్ రావడము ఇలా ఉంటుంది. ఇక్కడ ధనుసు రాశి వాళ్ళకి 2025 ఏప్రిల్ తర్వాత గురుబలం కూడా రాబోతున్నది. అంటే మీ ధనుసు రాశి వాళ్ళకి ఒక పక్క అర్ధాష్టమ శని, ఒక పక్క సప్తమ స్థానంలో ఉంటున్న గురు బలం అనేది మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు. పెద్దగా ఇబ్బందులు రాకుండా కొద్దిగా మేనేజ్ అవుతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు పోయి అర్ధాష్టమ శని దోషం మీకు ఇంపాక్ట్ తెలుస్తుంది? ఎప్పుడు ఫీల్ అవుతారు? 2026 మార్చ్ తర్వాత అలాంటి ఫీలింగ్ అవ్వడానికి అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే గురువు అప్పుడు అష్టమానికి వచ్చేస్తాడు. గురుబలం ఉండదు. చతుర్థాధిపతి అష్టమ స్థానంలో, శని చతుర్థ స్థానంలో. ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి 2026. సరే, ఇవన్నీ చెప్పుకున్నాం, బాగుంది. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇలాగే ఉంటుందా? ఇట్స్ ఇంపాసిబుల్. ఇలానే అందరికీ ఉండదు. దశాభుక్తి ఒకసారి చెక్ చేసుకోండి. దశాభుక్తి గనక బాగుంటే ఇలాంటివి ఎన్ని వచ్చినా తట్టుకుంటారు. అలాంటి ఫీలింగ్ రాదు. మానసిక ప్రశాంతత కోల్పోతారు. దశాభుక్తి బాగుంటే అలాంటి పరిస్థితి మీకు రాదు. అయితే ఇప్పుడు ఉద్యోగంలో అయితే మీకు దశాభుక్తి బాగున్నప్పటికీ ఉద్యోగంలో అయితే కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు మీరు మేనేజ్ చేసుకొని వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. తర్వాత అష్టకొర్గ బిందులు ఎన్ని ఇచ్చారు చతుర్థ స్థానానికి అది కూడా చూసుకోండి. ఏ 0నో 1 ఇచ్చి ఉంటే డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. దశాభుక్తి ఫెయిల్ అయ్యి, ఒకవేళ దశాభుక్తి ఫెయిల్ అయ్యి అష్టకొర్గ బిందులు ఏ 0, 1 ఉంటే డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఫీల్ అవుతారు. చాలా ఇబ్బందులు తట్టుకోవడానికి ఉండదు. ఉద్యోగం కోల్పోయే ఆస్కారాలు, ఉద్యోగ బదిలీలు ఇవన్నీ ఉంటాయి. పైగా మీ మీనరాశిలో ఏ కుజుడో, ఏ సూర్యుడో ఉన్నాడనుకోండి, ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమయంలో తల్లికి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లితో కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఏర్పడడానికి అవకాశాలుంటాయి. తల్లి మిమ్మల్ని తలుచుకొని బాధలు ఎక్కువగా పడుతూ ఉంటారు వాళ్ళు. మీరు కావాలంటే చూస్తారు కదండీ మార్చ్ తర్వాత మీకు అర్థమవుతుంది. బట్ అందరికీ ఒకేలాగా ఫలితాలు రావు. అష్టకొర్గ బిందులు చూసుకోండి, దశాభుక్తి చూసుకోండి. మరియు ఈ 2025లో అయితే గురుబలం అయితే ఉంటున్నది. ఎటువంటి మీకు ఆ ఫీలింగ్ అయితే కలగదు. ఎందుకంటే గురువు మీ రాశిని చూస్తున్నాడు కాబట్టి ఆ డిస్టర్బెన్స్ నుంచి మీరు బయటపడుతూ వస్తూ ఉంటారు. 2026లో మీకు ఈ ఎఫెక్ట్ కనిపిస్తుంది. బట్ దట్టు మీకు దశాభుక్తి చూసుకోండి. సో ఈ ఒక ధనుసు రాశి వాళ్ళు ఏ పరిహారాలు చేసుకోవాలి? చూడండి, ఇనుపుతో చేసిన బీరువాని డొనేషన్ ఇవ్వండి. ఎక్కడ డొనేషన్ ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్, వృద్ధాశ్రమాలు, అంగవైకల్యంతో ఇబ్బందులు పడుతుంటారు కదా! అలాంటి ఆశ్రమాలకి డొనేషన్ ఇవ్వండి. నా
గోచరంలో ఉంటున్న అర్ధాష్టమ శనిగ్రహ దోష నివారణ వలని మొక్కుకొని ఇవ్వండి. ప్రతిరోజు నువ్వుల ఒత్తులను వెలిగిస్తూ వెళ్ళండి. శివాలయానికి వెళ్ళడము, సాయంత్రం పూట ప్రదోష కాలంలో నువ్వుల ఒత్తులను వెలిగిస్తూ ఉండాలి. ఒక చిన్న బాక్స్ తీసుకోండి. దాంట్లో నువ్వుల నూనె పోసేసుకోండి. ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ నువ్వుల నూనె పోసేసుకొని ఒక 20, 30 నల్ల నువ్వుల ఒత్తులను దాంట్లో వేసేసేయండి. అవి బాగా నానుతాయి. బాగా పీల్చుకుంటాయి ఆయిల్‌ని. ప్రతిరోజు సాయంత్రం పూట శివాలయానికి వెళ్ళి వెలిగిస్తూ ఉండండి. ప్రతిరోజు ఓం నమః శివాయ కొన్ని వేల సార్లు చదువుకోవాలి. ఈ సమయంలో మీరు గృహ నిర్మాణం చేయాలి. కాస్త చూసుకోండి. ఇల్లు కొనుగోలు చేయాలి. కాస్త చూసుకోండి. డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి. 2కు 3 సార్లు చెక్ చేసుకోండి. మోసపోవడానికి అవకాశాలుంటాయి. ప్రాపర్టీ కొనాలి, ఏదైనా పొలాలు కొనాలి చూసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఆ ప్రాపర్టీ ఆల్రెడీ ఎవరో సరిగ్గా కొని ఆ డాక్యుమెంట్స్ వేరే వాళ్ళకి కరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ అవ్వక, లేదా ఏ పిత్రార్జిత ఆస్తి అయ్యి ఇచ్చేసిన తర్వాత కొడుకు వచ్చి మళ్ళా మీకు లీగల్ ఇష్యూస్ తెచ్చి పెట్టడానికి అవకాశాలుంటాయి. దీని ద్వారా కూడా మానసిక ప్రశాంతత కోల్పోతూ ఉంటారు. చూసుకోండి. ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగం నేను బదిలీలు చేయాలి మానుకోండి. ఈ ఉన్న ఉద్యోగంతోనే వెళ్ళండి. తర్వాత బిజినెస్ చేయాలి. కొద్దిగా మానుకోండి. అప్పులు చేయకుండా మీరు ఏ బిజినెస్ అయినా చేయండి. ₹1 అప్పులు తీసుకురాకుండా, మీరు కూడా ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా ఏ బిజినెస్ చేసినా నేను యాక్సెప్ట్ చేస్తాను. తర్వాత ఈ సమయంలో తల్లి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఈ సమయంలో ఇంట్లో ఎటువంటి గొడవలు పడకుండా మీరు చాలా ఓపికతో ఉండే ప్రయత్నం చేయండి. తర్వాత నేను చెప్పినట్టు పరిహారాలు చెప్పాను ఆల్రెడీ. ప్రతిరోజు కాలభైరవేశ్వర అష్టకము, ప్రతిరోజు ఓం నమః శివాయ మంత్రం వదలొద్దు. ఇనుపుతో చేసిన బీరువాని డొనేషన్ చేయండి. ఈ సమయంలో శనివారం ఒక 3, 4 మంత్స్ శనివారం బూడిద గుమ్మడికాయ దీపాన్ని వెలిగించడము, కాలభైరవేశ్వర టెంపుల్‌లో వెళ్లి వెలిగించడానికి ప్రయత్నాలు చేయండి. అది విధి విధానంగా పద్ధతిలో వెలిగించడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మీరు చేయవలసిందల్లా ఇంకొక పరిహారం ఏంటి అంటే, వృద్ధాశ్రమానికి వెళ్ళి అందులోన వృద్ధులు ఎక్కువగా ఉంటారు కదా! సో, అలాంటి ఆశ్రమాలకు వెళ్ళి తగిన సహాయ సహకారాలు అందించండి. నా ధనుసు రాశి మిత్రులందరికీ కూడా ఆ శనిదేవుడి యొక్క ఆశీస్సులు, కృపా కటాక్ష అందాలని కోరుకుంటూ, ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.